ఓం నమ శివాయ. మనం 60,000 మంది సగరులు ఉత్తర దిక్కుకు వెళ్ళి అక్కడి నుంచి తూర్పు ఉత్తరాలకు మధ్యలో ఉండేటటువంటి ఈశాన్యం దిక్కుగా వెళ్ళేసరికి అక్కడ గుర్రం కట్టి ఉండడం, వాళ్ళు అత్యుత్సాహం కనుక ఆలోచన తగ్గిపోయి ఎవరు కట్టేశారు అక్కడ అని చెప్పి చూసేసరికి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి కనబడ్డారు. ఆయనే పట్టుకుని వచ్చి ఉంటాడని ఆయనని చంపేయాలని అనుకున్నారు. ఆయన ఎవరో ఏమిటో, ఎందుకు కూర్చున్నారో, తెచ్చాడో తేలేదో యుక్తాయుక్త విచక్షణ లేదు. పిచ్చి ఉత్సాహం అంటే అలాగే ఉంటుందండి. ఈ రోజుల్లో పిల్లలకు కూడా అలాగే ఉంటుంది. చెప్పాలంటే వాళ్ళు చదువుల్లో పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చుకుంటున్నారు, కానీ ఈ ఆలోచించడంలోనూ ఏది మంచి ఏది చెడు అనే విషయాలు ఆలోచించడంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నారనే చెప్పచ్చు. కాబట్టి కనబడిన పెద్ద పెద్ద చెట్లు నాగళ్ళు పుచ్చుకుని కపల మహర్షిని కొట్టి చంపేస్తానంటూ ఆయన మీదకి బయలుదేరారు. ఆయన ఏమిటి ఇంత పెద్ద గోల, కేకలు వినపడుతున్నాయి అని కళ్ళు విప్పి చూస్తే 60,000 మంది మీదకు వచ్చి పడిపోతున్నారు. ఆయన ఒక్కసారి హూం అని హూంకరించాడు. ఆయన కోపంతో చేసిన హూంకారానికి 60,000 మంది భస్మరాసులై కింద పడిపోయారు. గుర్రం అక్కడే ఉంది. సగర చక్రవర్తికి వెళ్ళిన వాళ్ళు జాడ తెలియలేదు. లేస్తే దీక్ష పోతుంది. చూసి చూసి మనుగుడు అంశమంతుడిని పిలిచి, ఎక్కడో ఉపద్రవం జరిగింది, 60,000 మంది తిరిగి రాలేదు, నువ్వు చాలా జాగ్రత్తగా ధనుర్బాణాలు కత్తి అన్నీ పట్టుకుని వెళ్ళి అంతా వెతకమని చెప్పాడు. చూసారా, ఈ అతిగా ఉత్సాహం చూపించి తెలియని దాన్ని తెలుసుకున్న దాన్ని కూడా ఏమీ ఆలోచించకుండా, ఎవరు ఏం చేశారో ఏమిటో తెలియకుండా మీదకి వెళ్ళిపోయి వాళ్ళనేదో చేసేద్దాం అనుకుంటే వీళ్ళకే నష్టం వచ్చింది. కాబట్టి ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించుకుని చెయ్యాలి. ఈయన ఎవరు? అంశుమంతుడు వెతికి వెతికి సగరలు తీసిన గోతుల్లో నుంచి పాతాళ లోకానికి చేరాడు. అక్కడ భూమిని మోస్తున్న ఏనుగులన్నిటికీ ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అవి నీకు గుర్రం కనబడుతుంది అన్నాయి. ఆయన ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. 60,000 మంది బూది కుప్పలుగా పడిపోయి ఉన్నారు. అవి సుమతి కుమారులైన తన తండ్రులవే. ఎంత అన్యాయం జరిగింది! ఒక్కసారిగా చనిపోయారన్నమాట. కొడుకు అవుతాడు కాబట్టి తండ్రి చచ్చిపోయాడని తెలియగానే జలతర్పణ చేయాలి. నీటితో తర్పణం చేద్దామని చుట్టూ చూస్తే నీరెక్కడా కనబడలేదు. ఎక్కడైనా సరోవరం ఉంటుందేమో అని వెళ్ళబోతుంటే, సుమతి గరుక్మంతుని చెల్లెలండి. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళిపోతుంటే గరుక్మంతుడు చెట్టు మీద నుంచి చూసి 60,000 మంది ఎలా చనిపోయారనుకుంటున్నావు? మామూలుగా చనిపోలేదు. మహోగ్రమైన తపోనిష్ట కలిగిన బ్రాహ్మణ స్వరూపంలో ఉన్న కపిల మహర్షి హుంకారానికి చచ్చిపోయారు. వాళ్ళకి ఉత్తమ గతుకులు కలగవు. వాళ్ళు ఏ లోకానికి వెళ్ళరు. అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి జలతర్పణ చేసినా ఆ నీళ్లు వాళ్ళకి అందవు. దాహం తీరదు. దాహంతో శోషించిపోతూ ఉంటారు. వాళ్ళ ప్రేతాత్మని విడిచిపెట్టి ఉత్తమ లోకాలను పొందాలంటే ఇంతకుముందు ఈ భూమి మీద ప్రవహించినది, ఆకాశంలో మాత్రమే ప్రవహించేది, హిమవంతునికి మేనకాదేవికి పుట్టిన పెద్ద కూతురు, బ్రహ్మగారి శాపం చేత గంగగా మారి ప్రవహిస్తున్న ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావాలి. భూమి నుంచి పాతాళలోకానికి వచ్చి ఆవిడ ఈ బూది కుప్పల మీద నుంచి వెళ్ళాలి. అప్పుడు వీళ్ళకి ఉపశాంతి కలుగుతుంది అన్నాడు. అందుకే చూసారా, మనిషి పోయిన తర్వాత 13 రోజులు కూడా వాళ్ళకి చేయాల్సినటువంటి ఉపచారాలన్నీ కూడా చేయాల్సి వస్తాయి. ఏ కర్మ చెయ్యాలో ఆ కర్మ చేస్తూనే ఉండాలి కొడుకులు. చెయ్యనండి ఇదంతా ఉత్తిదే, ఏదో సంవత్సరానికి ఒకసారి ఎవరో పేదలకి లేకపోతే ఆ వృద్ధాశ్రమాలలో వాళ్ళకో ఎవరికో ఏదో ఒకటి ఇచ్చేస్తాము అని అంటే ఆ ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పటికీ మోక్షాన్ని పొందదు. అందుకే చూడండి, చాలామందికి తెలుసో తెలీదో కొన్ని కులాల వాళ్ళలోనూ ఈ 13 రోజులు కూడా శుద్ధి పొంది దాన్ని ఏమంటారు, ధర్మోదకాలు అవి ఇచ్చేంత వరకు కూడా సన్నటి నీటిధార పెడుతూ ఉంటారు. చుక్క 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 నీరు ఒక గిన్నెలోకి పడేటట్టుగా వాళ్ళు అలాగా పెడుతూ ఉంటారు. రోజు దీపం పెడతారు. పెద్ద కోడలు వచ్చి దీపం పెట్టాలి. వీళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఆ దీపం చూసి నమస్కరించుకుని మిగిలిన కార్యక్రమాలు అవి స్నానాలు అవి చేసి అప్పుడు భోజనాలు చేయాలి. అంతేగాని రోజు మామూలుగా తిరిగేస్తాం, ఎవరికీ చెప్పకుండా మేము ఎక్కడంటే అక్కడ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతాం, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతాం, పేరంటాళ్ళకి వెళ్ళిపోతాం అంటే అది తప్పు. కాబట్టి ఇటువంటి విషయాలు మనకి ఈ రామాయణం, శివపురాణం ఇలాంటి పురాణాలలో ఎందుకు చెప్తున్నారు అంటే,
ఇటువంటివన్నీ తెలుసుకుని మీ పెద్దలు ఎవరైనా పోయినా మీ పెద్దలకి చేసే అటువంటి విషయాలు కూడా, ఆ కర్మలు కూడా, ఆ కార్యక్రమాలు కూడా ఈ రకంగా చెయ్యాలస్మి అన్న విషయాన్ని మనకు 1కి 2 సార్లు చెబుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఉపశాంతి కలగాలంటే గంగాదేవిని తీసుకువచ్చి బూది కుప్పల మీద నుంచి పంపాలి. ఆ ఆకాశగంగని తేగలవా? అలా చేయకపోతే గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపో అన్నాడు గరుత్మంతుడు. సుపర్ణుడు మేనమామ చెప్పాడు కాబట్టి, సుపర్ణుడు అంటే అంశుమంతుడే పేరునే సుపర్ణుడు అని కూడా అంటారు. మేనమామ చెప్పాడు కాబట్టి తండ్రులకు ఏమీ చెయ్యలేని గుర్రాన్ని పట్టుకుని సగర చక్రవర్తి వద్దకు వెళ్ళి అంశుమంతుడు 60,000 మంది చనిపోయారని చెప్పాడు. చనిపోయిన కొడుకులు ఉత్తమగతులు కల్పించాలంటే ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావాలి. ఒక్కొక్క యుగంలో ఆయుర్దాయం ఒక్కొక్కలా ఉంటుంది. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు బతికాడు. త్రేతాయుగంలో కొన్ని వేల సంవత్సరాలు బతికేవారు. ఎలా వస్తుంది గంగ? ఆయన ఎన్ని వేల సంవత్సరాలు ఆలోచించి చివరకు ఆకాశగంగను భూమి మీదకు తేలేమని కుదరదని బాధతోనే శరీరాన్ని విడిచిపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు. మనవడు అంశుమంతుడు రాజయ్యాడు. ఆయన రాజ్యపరిపాలన చేసి దిలీపుని కన్నాడు. ఆయన కొన్ని వేల సంవత్సరాలు ఆలోచించాడు. గంగను తేగలమా? పితృదేవతలకు అలా ఉండిపోయారు. అప్పటి కాలంలో తద్దిన పెట్టడం, పితృదేవతల దాహం తీర్చడం ఎంతో ముఖ్యమైనవిగా మన జాతి భావిస్తూ ఉండేదండి. ఎలా ఉత్తమగతులను కల్పించడం అన్నది ఆలోచించి ఆ రకంగా చేస్తూ ఉండేవాడు. అంతేగాని ఇప్పట్లాగా ఎక్కడో ఓ చోట డబ్బులు కట్టేస్తే పెట్టేస్తారులేండి అనడం, కనీసం తలకి స్నానం చెయ్యాలి ఆ రోజు. అసలు తద్దినం పెట్టేటప్పుడు పెద్ద కోడలు కొడుకు పెద్ద కొడుకు చేస్తాడు కాబట్టి పెద్ద కోడలు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళ కొడుకులు మిగిలిన కోడళ్ళు కూడా ముందు రోజు తద్దినం రోజు కంటే ఒక రోజు ముందు శుభ్రంగా తల రుద్దుకుని స్నానం చేసి మర్నాడు ఉత్తి తల స్నానం చేసి ఆ భోజనాలు అవి చేస్తారు కాబట్టి మర్నాడు మిగుళ్ళు అవి ఫ్రిడ్జ్లో దాచేసుకోకుండా అప్పటికప్పుడు అయిపోయేటట్టుగా చూసుకోవాలి. ఆ రోజుకు ఆ రోజు అయిపోయేటట్టు. రాత్రి వీళ్ళు పలహారాలు చేసేసేందుకు ఆ గారెలు అదేమిటది అప్పాలో అరిసెలో ఏవో ఉంటాయి కదండి, అవి వేసుకుని తినేసేంత మటుకే ఉంచి మిగిలినవి ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి. అంతేగాని ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుని పచ్చడి బాగుంది, పులుసు చారు బాగుంది, లేకపోతే పరమాన్నం బాగుంది అని దాచుకుని తింటే వాళ్ళు మళ్ళీ అవి తిన్న తర్వాత తలస్నానం చేస్తేనే కానీ మళ్ళీ పూజకు అర్హులు కారు. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాలు చక్కగా చెబుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి తరానికి ఇవన్నీ కూడా తెలుసుకుని చేస్తే పెద్దలు, మనల్ని కన్న తల్లిదండ్రులు, అత్తమామలు వీళ్ళు ఎంతో భవిష్యత్తునిచ్చారు కదండి. ఈరోజు మనం కాళ్ళ మీద కాలేసుకుని తిండికి బట్టకి లోటు లేకుండా ఉండగలుగుతున్నాము అంటే వాళ్ళ కడుపున పుట్టడమే మన మహద్భాగ్యం. వాళ్ళకి కడుపున పుట్టబట్టే మనకి ఇటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు అనే ఒక్క నమ్మకంతో మనం గనక తల్లిదండ్రులకి తద్దినాలు కనుక పెట్టామంటే ఆ పితృదేవతలు సంతోషిస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. కాబట్టి పితృదేవతల దాహం తీర్చడం ఎంత ముఖ్యమైనగా మన జాతి అంత ముఖ్యమైనదిగా మన జాతి భావిస్తూ ఉండేది. ఎలా ఉత్తమగతులను కల్పించడం అన్నది ఆలోచించి గంగని భూమి మీదకు తీసుకుని రాకుండానే దిలీపుడు కూడా వెళ్ళిపోయాడు అంటే స్వర్గస్థుడైపోయాడు. దిలీపుని కొడుకు భగీరథుడు రాజ్యానికి వచ్చాడు. ఆయన రాజ్యానికి రాగానే ఎలాగైనా ఆకాశగంగని తీసుకురావాలి, పితృదేవతలు తరించేటట్లు చేయాలి, ఎక్కడ తపస్సు చేయను అని మంత్రులను అడిగితే గోకర్ణంలో తపస్సు చేయమని అన్నారు. సగర చక్రవర్తి సంతానం కొరకు హిమవత్ పర్వతాల మీదకి వెళ్ళాడు కదా, అలా తాను వెళ్ళొచ్చు కదా, గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఎందుకు చేయాలి అంటే ఇది మనం శివపురాణంలో ప్రత్యేకంగా పరమేశ్వరుడు గురించి తెలుసుకుంటూ రామాయణంలోని గంగావతరణం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ గంగాదేవి యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి గోకర్ణానికి ఏమిటి సంబంధం అంటే ఇక్కడ చూడండి, భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది అని తెలుసుకోవడానికి మనకి ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఏ నూతిలోని నీటితో స్నానం చేసినా, ఎక్కడ స్నానం చేసినా అది తీర్థస్నానం. అక్కడ ఎక్కడైనా ఒక రాయి మీద పువ్వు వేసినా అది శివలింగమే. గోకర్ణ క్షేత్రం గొప్పతనం ఏమిటంటే క్షేత్రం అంతా శివలింగాలే, తీర్థాలే. కోటి తీర్థ క్షేత్రం అక్కడే ఉంది. గోకర్ణ క్షేత్రంలో ప్రవేశించడం కానీ, గోకర్ణంలో ఉండడం కానీ,
గోకర్ణంలో ఏదైనా నోము కానీ వ్రతం కానీ చేయడం అంత తేలికైన విషయాలు కాదు. స్కాంద పురాణంలో గోకర్ణ క్షేత్ర మహత్యంలో ఆ క్షేత్రం గురించి ఎన్నో విషయాలు చెబుతారండి. నోటితో చెప్పడానికి కూడా వీలు లేని పాపాలు చేసి ఒక స్త్రీ అంధురాలైపోయి కుష్ఠవ్యాధి వచ్చింది. తినడానికి తిండి లేక గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది. కళ్ళు కనపడక ఎవరైనా తినడానికి ఇస్తారేమో అని శివరాత్రి నాడు అక్కడ కూర్చుంది. పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారండి. ఏంటంటే, మీ జీవితంలో ఒక్కసారి 4 దొరికితే మీ అంత ధన్యాత్ములు లేరు అంటారు. 4 ఒక్కసారే దొరకాలి. అవేంటో తెలుసా అండి? గోకర్ణం వెళ్ళడం, మారేడు దళాలని అక్కడికి చేత్తో పుచ్చుకుని వెళ్ళడం, అక్కడ ఏ రాయి అయినా శివలింగమే కాబట్టి అక్కడున్న స్వామికి మహాబలేశ్వరుడు అని పేరు. ఆయన దర్శనం చేసుకోవడం. అదీకాక ఆ రోజు కృష్ణ చతుర్దశి అయి ఉండాలి. మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ అయి ఉండాలి. ఈ 4 జీవితంలో దొరికితే వాడు ఈ మారేడు దళాన్ని రాయి మీద వేసినా ఎన్ని పాపాలు చేసిన వాడైనా మోక్షాన్ని పొందేస్తాడు. గోకర్ణ క్షేత్రం అంత గొప్పదండి. అక్కడ 365 రోజులు సముద్ర స్నానం చేయొచ్చు. అటువంటి క్షేత్రంలో పాపాలు చేసిన స్త్రీ కూర్చుని ఉంటే ఒక ఆయన వెళ్ళిపోతూ ఎందుకు విసిరాడో ఏమో, ముట్టుకున్న పాపం పోతుంది అనుకున్నాడేమో. మారేడు దళ దర్శనం స్పర్శనం రెండూ గొప్పవి కదా. ఒక మారేడు దళాల మాలని ఆవిడ ఒళ్ళోకి పారేశాడు. ఆవిడ ఒళ్ళు కంపు కొడుతున్నది, కళ్ళు లేవు, వృద్ధురాలు, ఆకలికి ఏడుస్తోంది. దగ్గరకు వెళ్లకుండా మారేడు దళాల మాల విసిరాడు. ఒళ్ళోకి వచ్చి పడితే తినేదేదో వేశారనుకుని ఆర్తితో తడుముకుని తీసి నోటి దగ్గర పెట్టుకుంది. ఆకులని తెలిసి ఏమిటని ముక్కుతో వాసన చూసింది. ఎవరో దూర్తుడు మారేడు దళాల మాల వేశాడు, అవి తినాలా, తింటే కడుపు నిండుతుందా? ఆవిడ అదృష్టం కొద్దీ ఆ రోజు మాఘమాస కృష్ణ చతుర్దశి అండి, మహాశివరాత్రి. ఆవిడ ఆ మాలని తీసి కోపంలో విసిరేసింది. విసిరేయడంలో అది వెళ్ళి పక్కనే ఉన్న శివలింగానికి అలంకారంగా పడింది. అన్నం కోసం పరితపిస్తూ ఉండగా ఆవిడ దగ్గరికి ఎవరూ రాకపోతే రాత్రల్లా ఏడుస్తూ ఉండిపోయింది. అలాగే చనిపోయింది. శివదూతలు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. ఇంత పాపిష్టురాలు అయిన ఆమెని శివపారిషాదులు వచ్చి విమానం ఎలా ఎక్కించుకున్నారని అడిగితే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే కదండి, నీరు నీరే. గోకర్ణ క్షేత్రం అంత గొప్పది. మనుష్య ఉపాధిలోనికి వచ్చిన వాళ్ళు తప్పకుండా కొన్ని క్షేత్రాల మట్టి తొక్కాలి, అంటే అక్కడికి వెళ్ళాలి. జీవుడు ఊపిరి ఉండగా చేసుకోకపోతే ఎవరు ఉద్ధరిస్తారండి? అటువంటి క్షేత్రాలకు వెళ్ళాలి. అటువంటి గోకర్ణ క్షేత్రంలో తపస్సు చేస్తే ఆకాశగంగని తీసుకుని రావాలన్న కోరిక సామాన్యమైనది కాదు కదండి. చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహం కలగాలి కనుక గోకర్ణంలో తపస్సు చేయమని అన్నారు. కోరిక చాలా తీవ్రమైంది కాబట్టి ఉగ్రమైన తపస్సు చేశాడు భగీరథుడు. 2 చేతులు పైకి ఎత్తి ఉంచి పంచతపహ అంటే ముందు వెనక 2 పక్కల అగ్నిహోత్రాన్ని పెట్టుకుంటారు. సెగ తగులుతూనే ఉంటుంది. 2 కన్నులు మూయకుండా సూర్యుని వంక చూస్తూ 4 అగ్నిహోత్రాల మధ్యలో కేవలం బొటన వేళ్ల మీదే నిలబడి నెలకి ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ 1000 ఏళ్ళు గోకర్ణ క్షేత్రంలో తపస్సు చేశాడు. అందుకే భగీరథ ప్రయత్నం అంటారండి. ఏదైనా మనం చేస్తున్నప్పుడు జరగట్లేదనుకోండి, మళ్ళీ మళ్ళీ ఆ ప్రయత్నం చేసి మళ్ళీ మళ్ళీ ఆ ప్రయత్నం చేసి చేస్తూ ఉంటే భాగీరథ ప్రయత్నం అంటూ ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై ఇంత కష్టపడి తపస్సు చేసావు, ఏం కావాలంటే నాకు 2 వరాలు కావాలి. ఇక్ష్వాకు వంశం అప్పుడప్పుడు సంతానం లేక ఇబ్బంది పడుతున్నది. మా వంశంలో సంతానం లేని ఇబ్బంది కలగకూడదు, వంశం ఆగకూడదు అన్నాడు. బ్రహ్మ తప్పకుండా నీ కోరిక తీరింది, అనుగ్రహించాను అన్నాడు. మా పితృదేవతలు 60,000 మంది సగరులు కపిల మహర్షి అగ్రజ్వాలలకు బూడిద గుప్పలై పడి ఉన్నారు. ఉత్తమగతులు పొందలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి దాహం తీరలేదు. మీరు అనుగ్రహించి ఆకాశం నుండి హిమవంతుడి పెద్ద కుమార్తె గంగని భూమి మీదకి విడిచిపెట్టాలి అన్నాడు. బ్రహ్మ, నీ మొదటి కోరిక తీరుస్తాను, రెండవ కోరిక తీర్చడం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? గంగయాహ పతనం రాజన్ పృథవీన సహిష్యతి తాం వైధారయితం వీరన్యాన్యం పశ్యామి శూలినః. గంగ ఆకాశంలో నుండి కిందకి పడితే భూమి తట్టుకోలేదు. భూమి అంతా అదిరిపోయి భూమి బద్దలైపోతుంది. గంగ భూమిని అంతటినీ ఈడ్చేస్తుంది. అంత శక్తిమంతం. పైనుంచి అలా పడుతుంది. భరించగలిగేది భూమే. అయినప్పటికీ గంగను భూమి తట్టుకోలేదు. సమస్తాన్ని సృష్టించినవాడు సదాశివుడు, సాంబశివుడు, త్రయంబకుడు అయినటువంటి ఒక్క ఈశ్వరుడు మాత్రమే పట్టుకోవాలి. ఆయనను పట్టుకోమని చెప్పడానికి నేను సరిపోను. నేను ఆయన కింకరుడిని. నేను ఆయనను అడగలేను. నువ్వు ఆయనను మెప్పించుకో. నాకు ఇంకెవ్వరూ కనబడడం లేదు. త్రిశూలం పట్టుకున్న శంకరుడు మాత్రమే పట్టగలడు.
ఆయనను మెప్పించి ఆయన పట్టుకుంటానంటే తప్పకుండా గంగను పెడతానని ఆయన వెళ్ళిపోయాడు. 1000 ఏళ్ళు తపస్సు అంటే అది ఎంత కష్టమైన పనండి. అయినా సరే చెయ్యడమే భగీరథ ప్రయత్నం. భగీరథుడు పరమశివుని కోసం తపస్సు మొదలుపెట్టి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. మళ్ళీ 1000 సంవత్సరాలు చేశాడు. ఆయన కృపానిధి. ఆయన కనబడుతూనే ఎవరు కనబడుతూనే పరమేశ్వరుడు భగీరథుడి తపస్సుకు మెచ్చి భగీరథుడికి కనబడుతూనే ప్రీతే స్నేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియం శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం. గంగ భూమి మీద పడితే తట్టుకోలేదని బ్రహ్మ చెబితే నా కోసం ప్రయత్నించావు. భగీరథ, నీ తపస్సుకు ప్రీతి చెందాను. నేను పట్టుకుంటాను గంగనంటే పరమ సంతోషాన్ని పొందాడు భగీరథుడు. ముందు పరమశివుడు, వెనక భగీరథుడు నడిచి హిమాలయ ప్రాంతంలో ప్రఖ్యాతమైన బిందు సరోవరం వద్దకు వెళ్ళి శంకరుడు 2 కాళ్ళు అటూ ఇటూ పెట్టి నడుము మీద 2 చేతులు వేసుకుని జటాచూటాన్ని విప్పి పైకి చూస్తూ వదలమని అన్నాడు. గంగావతరణం చేసేటప్పుడు శంకరమూర్తిని చూసి తీరాలండి. నడుము మీద చెయ్యి వేసుకోవడం అంటే అంతటి సావధానం. మళ్ళీ పాండురంగుడు వేసుకుంటాడు. ఆయన కూడా వేచి ఉండే దేవుడు. పుండరీకుడు ఒక ఇటుకరాయి పడేసి అలా ఉండు, మా నాన్నగారి కాళ్ళు పడుతున్నాను, వేచి ఉండమనంటే భక్తుడి కోసం భగవంతుడే ఎదురు చూశాడండి. మనం పాండురంగ మహత్యంలో చూస్తాం. ఇప్పుడంటే పూర్వం కాలం ఉన్నటువంటి పాండురంగ మహత్యాన్ని చూస్తే మనకు మంచిది. ఎందుకంటే ఈ మధ్య తీసిన పాండురంగ మహత్యం చూస్తే భక్తి కంటే వేరే విషయాలు ఎక్కువగా ఉన్నాయి అందులో. కాబట్టి పాండురంగ మహత్యంలో మనకి కనిపిస్తుంది పాండురంగుడి కోసం ఆ భగవంతుడు ఎంతలాగా పుండరీకుడు వాళ్ళ నాన్నగారి కాళ్ళు ఒత్తుతూ ఆయన పనులన్నీ చేసిన తర్వాత వచ్చి ఎందుకు వచ్చావు, నేను పిలిచానని వచ్చావా అని అంటే అసలు మనం ఆశ్చర్యపోవాలి. అంత భక్తుల గురించి అంతలాగా పరమేశ్వరుడు అలా వేచి ఉంటాడా అని. కాబట్టి అంత సావధానంగా వేచి ఉండడం, సావధానంగా చేయడం, నడుము మీద చెయ్యేసుకుని తీరిగ్గా వింటున్నావేంటి అంటూ ఉంటారు చూసారా మన వాళ్ళు. అలాగ నడుము మీద చెయ్యి వేసుకుని ఆయన ఎంతో తీరిగ్గా అక్కడ నిలబడ్డట. ఆయన శంకరుడు నడుము మీద చేతులు వేసుకుని గంగ పడుతుందని తల పైకెత్తి చూశాడు. బ్రహ్మ గంగని పైనుంచి కింద పడమన్నారు. ఆవిడ పకపకా నవ్వి, ఏమిటో తెలియదు నా సంగతి, భూమి పట్టుకోలేని నన్ను జటాచూటంలో జుట్టులో పట్టుకుంటాడా, ఈడ్చేస్తాను. తాబేళ్లతో, మొసళ్లతో, చేపలతో, పాములతో పైనుంచి పడుతుంటే ఆ నురగ కొన్ని కోట్ల హంసలు పెడుతున్నట్లుగా ఉంటుంది. అంత ధారతో వచ్చి తల మీద పడగానే కింద పడిపోతాడు. జలపాతం కింద స్నానం చేయడం తెలిసి చేయాలండి. అందుకే జలపాతం కింద తల పెడితే 2 రోజులు హోరెత్తిపోయి తలపోటు వచ్చేస్తుంది. తలకి చేతులు అడ్డు పెట్టుకుని చేయాలి. అసలు అలాంటి విన్యాసాలు చేయనేకూడదు. ఎక్కడో ఒక చోట ఉంటూ ఉంటాయి ఆ జలపాతాల దగ్గరికి వెళ్ళడం అలా అటువంటిది. కాబట్టి ఆవిడ అంత పొగరగా అనుకుంది, ఈయన నన్నేం పట్టగలడు అని. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం. ఆయనకు తెలుసు, అందరి మనసులు తెలుసుకోగలడు కనుకనే త్రినేత్రుడు అయ్యాడు కదండి. ఓహో, గంగ ఎంత అహంకరిస్తోంది అని ఆయన పెద్ద జటాజూటం విప్పి నించుంటే పైనుంచి గంగ వేగంగా వచ్చి పడిపోయింది. అంత గంగా పడిపోతుంటే తట్టుకోలేవు భగీరథ, దూరంగా పర్వత శిఖరం మీద నుంచోమన్నాడు. ఆయన గంగ శివుడి మీద పడి కింద పడి ప్రవహిస్తోంది. ఇప్పుడు పాతాళలోకంలో పితృదేవతల బూడిదల కుప్పలైపడి ఉన్న దగ్గరకు తీసుకుని వెడదామని అనుకుని నుంచున్నాడు. గంగ పడటం కనబడుతున్నది, చుక్క కింద పడటం లేదు. జటాచూడంలో ఉండిపోయింది. అలా కొన్ని వందల సంవత్సరాలుగా గంగ పడుతూనే ఉంది. శంకరుడు నిలబడే ఉన్నాడు. చుక్క నీరు కిందకు జారటం లేదు. వ్యోమకేశః అంటే అంత పెద్ద జటాజూటాన్ని నిర్మాణం చేశాడు. అందులో అలా తిరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఆ గంగ తడి ఉండి ఆయన నాట్యం చేస్తూ ఉంటే తడి చెటలు విచ్చుకున్నప్పుడు ఆయన సోయగం గురించి పతంజలి, వ్యాఘ్రపాదుడు నిలబడి శివతాండవం చేస్తూ ఉంటారండి. ఏమి అందమో! అసుర సంధ్య వేళలో శివాలయానికి వెడితే అందరు దేవతల దర్శనం అవుతుందంటారు. కాబట్టి ఉదయాన్నే గబగబా స్నానాలు చేసేసి అందరికంటే ముందు వెళ్ళిపోదామని తోసుకుంటూ తొక్కుకుంటూ శివాలయానికి వెళ్ళడం కంటే కార్తీక మాసంలో కూడా అసుర సంధ్య వేళలో అంటే ఇటు రాత్రి కాకుండా మధ్యాహ్నం కాకుండా సాయంత్రం సమయంలో 5:30 ఆ టైంకి మనం ఇంట్లోంచి కనుక బయలుదేరాం అనుకోండి, 6 మనం 6 అయ్యేసరికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళిపోతాం. నడుచుకుంటూనో బండి మీదో కారులోనో, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఓపిక వాళ్ళది.
వెళ్ళిన తర్వాత అక్కడ దండం పెట్టుకుని చక్కగా శివుడి దర్శనం చేసుకుని కాసేపు కూర్చుని 7 అయ్యేసరికి మెల్లిగా బయలుదేరి ఇంటికి వచ్చేయచ్చు. అది ఎంత పుణ్యమోనండి. అక్కడికి దేవతలందరూ వస్తూ ఉంటారట. ఏ శివాలయంలో అయినా శివుడు తాండవం చేస్తూ ఉంటారు అసుర సంధ్య వేళలో. ఆయన ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అందుకే అసుర సంధ్య వేళలో కొన్ని చేయకూడని పనులు చేయకూడదు అంటూ ఉంటారు. రావణాసురుడు అదే కోరుకున్నాడు కదండి. రావణాకృత శివతాండవ స్తోత్రం అని ఉంటుంది. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ మర్వయం చకార చండ తాండవం తనోతు శివ శివం అంటూ మొత్తం చాలా పెద్ద స్తోత్రం అది. 15 శ్లోకాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆ శ్లోకంలో ఆయన పదాలు ఎలా వేసి ఎలా పాడారో ఆ రకంగా గంగ సుడులు తిరుగుతూ ఉంటుందిట. ఈశ్వర, నువ్వు తాండవం చేస్తూ గిరగరా తిరుగుతూ ఉంటే, లోపలున్న గంగ కూడా గిరగరా తిరుగుతూ ఉంటే, తుంపరలు కూడా మీద పడుతూ ఉంటే, ఎర్రటి తడిజటలు విచ్చుకుని అటూ ఇటూ పడుతూ ఉంటే, భస్మం కింద రాలుతూ ఉంటే, ఆ రకంగా ఆయన ఎన్నో రకాల వర్ణన చేశారు. ఈ తాండవం రావణాకృత శివతాండవ స్తోత్రం అందరూ చదువుకుంటే ఎంతో మంచిది. కాబట్టి ఈ గంగాదేవి పడిన తర్వాత భగీరథుడు ఈ సగరుల దగ్గరికి తీసుకువెళ్ళాడా, ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.